ప్రేమలో చాలానే ఉంటాయి. విసవిసలు, రుసరుసలు, ఓరచూపులు, కొంటె సైగలు, ఇలా ఎన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే గొడవల నుంచే ప్రేమ పుడుతుంది. సరిగ్గా ఇలాంటి ప్రేమ కథే SMS. కృష్ణ కుటుంబం నుంచి తెరంగేట్రం చేసిన సుధీర్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా గురించి కృష్ణ, సుధీర్ చెప్పిన విశేషాలు చూసొద్దామా? అసలు అమ్మాయిలా పడడం నాకు నా లైఫ్ లోకి ఇది వచ్చింది. డిఫరెంట్గా బాగా చేస్తాడు, సక్సెస్ అవుతాడు అనిపించింది. సినిమా చూసిన రోజున అవన్నీ నిజమని. సుధీర్ గారు, ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు ఈ సినిమాకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలంటే కనుక చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, అన్ని కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు. బట్ మీకు వచ్చిన ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్? మావయ్య ఇచ్చిందేనండి. మావయ్య ఫస్ట్ నా ఫ్యామిలీ నుంచి చూసింది ఫస్ట్ అయితే మావయ్య. ఆయనే ఫస్ట్ ఒక మాట అనేసారు, అంటే ఎక్స్పీరియన్స్డ్ హీరోలా ఉంది, చాలా బాగుంది సినిమా, సో డెఫినెట్గా క్లిక్ అవుద్ది అని చెప్పి అన్నప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది నిజమే, ఇది వరకెరుగని పరవశమే. ఇది నిజమే, చిరు చిరు ఆశలు చెరి సగమే. సార్, మీరు ఇందాక చెప్పారు సినిమాకి ముందు ఫస్ట్ ప్రియా మ్యామ్ CD చూపించారు అండ్ అది చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను అని. బట్ ఆన్ బిగ్ స్క్రీన్ 70mm స్క్రీన్ మీద సుధీర్ గారిని ఒక నటుడిగా చూసిన తర్వాత మీకేమనిపించింది? డెఫినెట్గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానో అది స్క్రీన్ మీద కనిపించింది. ఇప్పుడు సుధీర్ డైలాగ్స్ చెప్పటానికి కానివ్వండి, ఫైట్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగా చేశాడు. దానికి తోడు చాలా డీటెయిల్డ్ నేరేషను, డైరెక్షను తాతినేని సత్య చాలా బాగా చేశాడు. ఆయన తాతినేని ప్రకాశ్రావు గారు మనవడు, ఆయన చాలా గొప్ప డైరెక్టర్ వాళ్ళ తాతగారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన డైరెక్టర్ ఆ తాతినేని సత్య చాలా బాగా డైరెక్ట్ చేశారు. మావయ్య కూడా ఒక సినిమా చేశారు వాళ్ళ తాతగారు. అనుకున్నాను ఆ అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. ఐ లైక్ యూ శివ, ఈ జన్మలో నీ స్నేహం మర్చిపోలేను. అసలు అమ్మాయిలా పడడం నాకు నా లైఫ్ లోకి ఇది వచ్చింది. SMS మూవీ గురించి మీకు ఎన్ని SMSలు వచ్చాయి, ఇంకా ఎన్ని వస్తున్నాయి? యాక్చువల్లీ నేను మార్నింగ్ దేవి థియేటర్కి వెళ్ళానండి. సో ఫోన్ అంతా పక్కన వేరే వాళ్ళ దగ్గర పెట్టాను అనమాట. సో సినిమా చూద్దాం పూర్తిగానే. ఫోన్లో బయటకు రావడం చూసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 100-110 మెసేజ్ అలాగ వచ్చినాయి. ఒక 30-40 కాల్స్ ఉన్నాయి. ఓకే. సో ఎవరిది ఫోన్ ఎట్లా, ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. సో నేను అది ఎవరికైనా చేద్దామని చూసుకునే లోపల ఇమీడియట్గా ఫోన్ వచ్చింది మావయ్యది. అంటే మావయ్యకి వచ్చిన రిపోర్టు, మా ఇమీడియట్గా ఫోన్ చేసి సినిమా సూపర్ హిట్ చెప్పినట్టు అయింది అని అనుకున్నట్టే జరుగుతుంది అని. సో ఫస్ట్ కాల్ చెప్పాలంటే ఫస్ట్ సినిమా చూసింది మావయ్య చూసి నాకు వెంటనే చెప్పడం, ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకోవడం కూడా మావయ్య కోఇన్సిడెన్స్గా. యాక్చువల్ చాలా హ్యాపీగా ఉంది అలా కూడా. ఎవరితో చూసారు మీరు ఫస్ట్ టైం ఈ మూవీ? అందరూ మన మెయిన్ థియేటర్కి వెళ్ళాం. సో అందరు టీం మొత్తం కలిసి వెళ్ళి, అందరు ఫ్యాన్స్ అందరు కూడా ఉన్నారు. అప్పుడు నువ్వు ఆల్రెడీ ట్రైన్ లో టికెట్ తీసుకుని వెళ్తున్న పులిని కెలికేసావే. ఏ పోరా, నువ్వేం పిక్కుంటావు పిక్కో. అసలు అమ్మాయి రాదే, ఆ అమ్మాయి అంటే ఎలా ఉండాలరా? ఇప్పటి వరకు నేను చూడలేదే, ఇప్పుడు చూపిస్తా లోకల్ అంటే ఏంటో. సార్, కృష్ణ గారు మిమ్మల్ని అందరూ డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు అని పిలుస్తూ ఉంటారు. అండ్ మీ అల్లుడు సుధీర్ గారు కూడా ఈ చిత్రంలో చాలా డేరింగ్ అండ్ డాషింగ్, అసలు ఆ బ్యాక్ రోల్స్ కానీ డాన్స్ మూమెంట్స్ కానీ అన్ని చాలా రిస్కీ మూమెంట్స్ చాలా చేశారు. అండ్ మీకు ఇలా చేస్తున్నారు వితౌట్ డూప్ అని తెలిసినప్పుడు మీకేం కొంచెం టెన్షన్ అనిపించలేదా? CD చూసినప్పుడే ఇవన్నీ చేయగలరని అర్థమైపోయింది. ఓకే.
సో ఇంకా అక్కడే మీరు ఫిక్స్ అయిపోయారు అనమాట. సో ఇతను ఇంకేదన్నా చేసేస్తారు అన్డౌటెడ్లీ అని చెప్పి. ఓకే నేనైతే అంత రిస్క్ చేయనండి. అంటే మా మావయ్య హర్ట్ అయ్యే అంత రిస్క్ నేను చేయను డెఫినెట్గా. ఓకే నేను ముందలే బయట ఇప్పుడు అక్కడ చేశాను అంటే 100% సార్లు నేను బయట సేఫ్టీగా తీసుకొని ప్రాక్టీస్ చేసి 100% క్లియర్ చేస్తున్నా అంటే నేను చేస్తాను అప్పుడే. ఎందుకంటే రేపు నాకేమైనా అయినా సరే అయినా ఫీల్ అవుతారు, వైఫ్ ఫీల్ అవుతుంది. సో ఐ టేక్ మై కేర్, నేను ప్రికాషన్స్ తీసుకుంటాను ఓకే ఫస్ట్. కాకపోతే పర్ఫెక్ట్ చేస్తాను బయట ఒక 150 times 200 times ప్రాక్టీస్ చేసి అప్పుడు 100% క్లియర్ చేస్తానంటే రిస్క్ చేస్తాను, లేకపోతే చేయండి.